యా మైలేజ్ ఫైట్ పసుపు బోర్డు క్రెడిట్ కోసం లొల్లి తాము పోరాడమంటూ కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చామంటూ ప్రకటనలు హస్తం కాషాయ మధ్య పొలిటికల్ వార్ మంత్రి ఎంపీల మధ్య వ్యాఖ్యల వివాదం రైతుల మద్దతు ఏ పార్టీకి ఉండబోతున్నది అంటూ చూస్తా ఉన్నాం. సో ఎవరు అవునన్నా కాదన్నా క్రెడిట్ అంతా కూడా అరవింద్కే పోతుంది, అందులో నో డౌట్. బీఆర్ఎస్ క్యాడర్లో అయోమయం, ఏ క్షణమైనా కేటీఆర్ జైలుకు వెళ్ళొచ్చంటూ ఊహాగానాలు. ఆయన అరెస్ట్ అయితే నాయకత్వ బాధ్యతలు ఎవరికి? ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి గులాబీ బాస్ కేసీఆర్. హరీష్ యాక్టివ్ అవుతారా? కవిత రంగంలోకి దిగుతారా? కాంగ్రెస్లోకి వెళ్లే యోచనలో కొందరు ఎమ్మెల్యేలు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కేటీఆర్ ఆశలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక మునిగిపోయేటువంటి టైటానిక్ షిప్ లాంటిది. ఖచ్చితంగా రాసిపోయి టైటానిక్ షిప్ అంటున్నాను, నేను మామూలు షిప్ అనట్లే, టైటానిక్ షిప్ అంటున్నాను. సో ఎందుకంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఒక ఫైట్ తారాస్థాయికి చేరుతుంది. ఆ తారాస్థాయికి చేరుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇటు కేటీఆర్ అరెస్ట్ కావచ్చు, ఆ త్వరలో కేసీఆర్ సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ల విషయంలో వాటి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటూ తెలియదు. సో మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున అయోమయానికి గురవుతూ ప్రతి ఒక్క స్కామ్లో ఇరుక్కున్నారు. కాబట్టి క్యాడర్ బీఆర్ఎస్ అంతా కూడా అయోమయంలో ఉండబోతుంది. సో అందుకే ఎమ్మెల్యేలు కూడా అటు బీజేపీ వైపు పోదామా, అటు కాంగ్రెస్ వైపు పోదామా, కొన్ని రోజులు వేచి చూద్దామా అనేటువంటి ధోరణితో ఉన్నారు. ఒకవేళ ఇదే 39 మంది కనుక కాంగ్రెస్లో ఉండి ఉంటే ఈరోజు ఆ 39 మందిలో 35 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఆ విధంగా కేసీఆర్ ఆ విధంగా హరాజ్ చేసేవాడు, లేకపోతే డబ్బులు ఇస్తామని మభ్య పెట్టేవాడు. సో గతంలో చాలామంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు మీకు 50 కోట్లు ఇస్తాం 20 కోట్లు ఇస్తాం హామీలు ఇచ్చేసి తూతూ మంత్రంగా ఒక 5 కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అలాంటి దుర్మార్గులు వీళ్ళంతా కూడా. సో వాళ్ళలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు కూడా రేపో మాపో టపా కట్టేస్తారు, ఎక్కడికో ఒకదానికి కాంగ్రెస్కా బీజేపీకో వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.